1959లో రష్యాలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ శాస్త్రవేత్తలను, పరిశోధకులను కలవరపెడుతోంది. 9 మంది హైకర్స్ ఒక మంచు పర్వతంలో రహస్యంగా మరణించారు. దీన్ని డాట్లోవ్ పాస్ ఇన్సిడెంట్ అని అంటారు. ఉరాల్ పర్వతాల్లో స్కీయింగ్ ట్రిప్ కి 10 మంది విద్యార్థులు పట్టభద్రులు బయలుదేరారు. కానీ వారిలో ఒకరు అనారోగ్యంతో మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. మిగతా 9 మంది మాత్రమే ముందుకు వెళ్లారు. వారందరూ తిరిగి రావాలని ఊహించారు, కానీ ఎప్పటికీ రాలేకపోయారు. కొన్ని రోజులకు రెస్క్యూ టీం వెతికేసరికి వారి టెంట్ మంచులో కనబడింది. ఆ టెంట్ బయట నుంచి కాదు, లోపల నుంచి కత్తిరించి తెరవబడింది. అదే కాకుండా వారి శరీరాలు వేర్వేరు దూరాల్లో విచిత్రమైన స్థితిలో కనబడ్డాయి. కొందరు హాఫ్ డ్రెస్ లో మంచులో గడ్డకట్టిపోయారు. కొంతమందికి బలమైన దెబ్బలతో ఎముకలు విరిగిపోయాయి, కానీ బయట ఏ గాయాలు లేవు. ఒకరికి నాలుకే కనిపించలేదు. ఇది సాధారణ హైపోథర్మియా కాదని స్పష్టమైంది. అసలు ఏమి జరిగిందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మంచు భూకంపం వచ్చిందా, రహస్య సైనిక ప్రయోగం జరిగిందా, అడవి జంతువుల దాడి జరిగిందా, లేక ఏలియన్స్ వల్ల ఇలా జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి. కొన్ని నివేదికలు ఆ ప్రాంతంలో విచిత్రమైన రేడియేషన్ ని కూడా గుర్తించాయి. రష్యా ప్రభుత్వం ఎన్నోసార్లు విచారణ చేసిన ఆ 9 మంది మరణానికి ఖచ్చితమైన కారణం ఈ రోజు వరకు బయటపడలేదు. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ అన్సాల్వ్డ్ కేస్ అంటారు. మీరేమనుకుంటున్నారు? ఇది సహజంగా జరిగిన ఇన్సిడెంటా, లేక రహస్యంగా దాచిపెట్టిన నిజమా? రండి కామెంట్స్ లో మాట్లాడుకుందాం.